ఎక్కువ వోడ్కా తాగుతాడు. నేను చాలా తక్కువే తాగేవాణ్ణి. వోడ్కా తాగిన తర్వాత నాకు కథ చెప్పేవాడు. అక్కడ పెన్సిల్, పెన్ ఉంటే అది కత్తి అనుకుని పట్టుకుని మీదకు వచ్చేసేవాడు. దానితో భయం వేసేది. అంతం కథ చెప్పినప్పుడు కత్తి పెట్టి పడిచే ఓపెనింగ్ సీన్ చేసి చూపించేశాడు. అందుకే టేబుల్కు అవతల వైపు కూర్చొని నేను కథలు వినేవాణ్ణి అంటూ రామ్ గోపాల్ వర్మ గురించి శివ 2 వంగవీటి ఫంక్షన్లో కింగ్ నాగార్జున చెప్పాడు. మేమిద్దరం బ్రూస్లీ గురించి, నక్షత్రాల గురించి, గాడ్ ఫాదర్ సినిమాల గురించి మాట్లాడుకునేవారం. తనతో కూర్చుని మాట్లాడడం చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. ఆ టైంలో అసలు నేను చాలా మందితో కనెక్ట్ అయ్యేవాణ్ణి కాదు. కానీ రాముతో మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను. శివ సినిమాతో నేను తనకు బ్రేక్ ఇవ్వడం ఏమీ లేదు. తను నాకిచ్చాడు, నేను తనకిచ్చాను. సో గివ్ అండ్ టేక్ అనేదే చెప్తాను నేను. శివ సినిమా అనేది నాకు లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఇండియన్ అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఆ సినిమా. రీసెంట్గా మళ్ళీ శివ తర్వాత బాహుబలి అనే ఫినామియన్ అయింది. కానీ నా ఇష్టం అంటూ బుక్ రాసుకొని అది తనకే అంకితం చేసుకున్న రామ్ గోపాల్ వర్మ ఈ కార్యక్రమంలో ఎందుకు బాగా సెంటిమెంట్గా తయారయ్యాడో అర్థం కావట్లేదంటూ నాగ్ చెప్పడం విశేషం. అలాగే తనకు బోర్ కొడితే రాము ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తానంటున్నాడు నాగ్. పైగా రాము ఎన్ని పెగ్గులు వేశాక ఒక్కో ట్వీట్ వేస్తాడో అర్థం చేసుకుంటాడు. ఆ విధంగా నాగ్ ఫుల్గా నవ్వించేశాడు. ఎప్పటికైనా శివ 2 అనే సినిమాను చేస్తే నువ్వు డైరెక్షన్ చేస్తే మాత్రం చేస్తాను. నీ డైరెక్షన్లోనే శివ 2 చెయ్యాలి, వేరే ఎవరితోనూ చెయ్యను. ఎప్పటికీ ఆ సినిమాను టచ్ చేయను అంటూ నాగ్ చెప్పడం సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.